హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను అమెజాన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. వీటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఒక శారీ అయితే చూపిస్తాను. సో ఈ శారీ వచ్చేసి మెటీరియల్ వచ్చి మనకి షిఫాన్ మెటీరియల్ అనమాట. శారీ అయితే ఇలా ఉంటుంది. మనకి మెజెంటా కలర్ అలాగే కాఫీ కలర్ మిక్సింగ్లో ఈ శారీ అయితే ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వీటిలో వచ్చేసి మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో నేనైతే ఈ కలర్ అయితే చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే దీనికి బార్డర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ శారీకి వచ్చిన బార్డర్ అలాగే బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. మనకి మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉందండి. సో మనకు వచ్చేసి ఇది ఇక్కత్ డిజైన్ లాగా ఉందనమాట. బార్డర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బ్లాక్ వైట్ కాంబినేషన్లో ఈ బార్డర్ అయితే ఇచ్చారు ఇక్కత్ డిజైన్ లాగా. అలాగే పళ్ళు అయితే ఇలా వస్తుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి బాగుంటుందండి. బార్డర్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మనకి బార్డర్ పళ్ళు ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా బ్లౌజ్ ఇచ్చారు. శారీ కట్టుకుంటే మాత్రం భలే లుక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సేమ్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. సో వీటిలో అయితే ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఒక కుర్తీ అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా వస్తుంది మనకి ప్యాకింగ్ అనేది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ లో ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేది. పిక్ లో చూసినప్పుడు అయితే చాలా చాలా బాగుంది ఇది కుర్తీ అయితే. ఓపెన్ చేసిన తర్వాత మనకి కుర్తీ అయితే ఇలా ఉందంటే రౌండ్ నెక్ వచ్చింది. మనకి ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ వచ్చింది. అలాగే కొంచెం బ్యాక్ కూడా ఏంటంటే కొంచెం డీప్ నెక్ లాగా అయితే ఇచ్చారు. అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి ఏంటంటే థ్రెడ్స్ లాగా అయితే ఇచ్చారనమాట. మనకి ఇది వచ్చేసి కుర్తీ అవంతా కూడా అనార్కలి కుర్తీ అండి. మొత్తం కింద వరకు కూడా మనకి లాంగ్ అనార్కలి కుర్తీ అనమాట. ఈ విధంగా ఉంటుంది కింద వరకు కూడా. స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయండి. ఇవి వచ్చేసి మనకి ఓన్లీ ఇక్కడ ఎల్బో స్లీవ్స్ లాగా అయితే ఇచ్చారు. నేను పిక్ లో చూసినప్పుడు అయితే ఇక్కడ మనకి ఫుల్ స్లీవ్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇవి ఫుల్ స్లీవ్స్ అయితే కాదు, ఎల్బో స్లీవ్స్. అలాగే ఇంకొకటి వచ్చేసి కింద నాకు కుర్తీ ఆర్డర్ చేసినప్పుడు ఒక చిన్న మనకి ఏమంటారు ఒక కొంచెం ఇక్కడ ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. అంటే స్టిప్ గా ఉండడం కోసం మనం కుర్తీ వేసుకుంటే అనార్కలి కుర్తీ అలా పడిపోయినట్టు కాకోకుండా మనం వేసుకుంటే స్టిప్ గా ఉండడం కోసం ఇక్కడ ఒక ఫిల్ట్ లాగా అయితే ఇచ్చారనమాట. సో ఏంటంటే రెండు మైనస్ అయితే అయ్యాయి. ఇక్కడ ఫిల్ట్ లాగా ఒకటైతే రాలేదు. అలాగే స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్సే వచ్చాయి, ఫుల్ స్లీవ్స్ అయితే రాలేదు. సో ఇదైతే కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. నేనైతే ఫుల్ స్లీవ్స్ అలాగే కింద వచ్చేసి మనకి ఫిల్ట్ లాగా ఉంది కదా, అది చూసి నేను ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట. బట్ అవి రెండు లేకపోయినా కూడా వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట. కుర్తీ అనేది ట్రెడిషనల్ గా ఉంటుంది, అలాగే మనకి మోడర్న్ గా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది కుర్తీ అయితే. సో మెటీరియల్ అయితే చాలా బాగుంది, జార్జెట్ కాబట్టి మనకి సాఫ్ట్ గా ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఈ లైనింగ్ అనేది ఇచ్చారండి. లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది, చాలా బాగుంది. దుపట్టా వచ్చేసి సేమ్ మనకి కుర్తీ ఎలా అయితే ఉందో అదే మనకి కుర్తీ లాగానే దుపట్టా అయితే ఇచ్చారు. లెంత్ వచ్చేసి ఇంతే ఉంది అనమాట. సో ఇంతే ఉంది లెంత్ అనేది. పొడవు అయితే చాలా ఉంది, పొడవు ఉంది కానీ వెడల్పు అనేది తక్కువ ఉంది అనమాట. అలాగే దీనికి వచ్చిన లేస్ అనేది చూద్దామండి. ఇలా గోల్డ్ కలర్ లేస్ అయితే ఇచ్చారు. వేసుకున్న తర్వాత ఇలా దుపట్టా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ అనేది. అలాగే దీనికి వచ్చిన ప్యాంట్ ఎలా ఉంది అనేది చూద్దామండి. ప్యాంట్ అయితే ఇలా ఇచ్చారు. మనకి కుర్తీ మీద లీఫ్ డిజైన్ గ్రీన్ కలర్ వచ్చింది కదా, అదే విధంగా మనకి ప్యాంట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఎలాస్టిక్ టైప్ కాదండి, కొంచెం మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపెన్ అనేది ఇచ్చారు. ఇలా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట, థ్రెడ్ టైప్. అండ్ ఇంకొక కుర్తీ ఎలా ఉంది అనేది చూద్దామండి. ఇంకొక కుర్తీ వచ్చేసి కంప్లీట్ గా మనకి డార్క్ ఎల్లో కలర్ అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి కుర్తీ అయితే ఇలా ఉంటుందండి. మనకి ఇలా హాఫ్ కలర్ నెక్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ అయితే ఈ విధంగా వస్తుంది. గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా మనకి కింది వరకు కూడా ఇలాగే వస్తుంది అనమాట కుర్తీ అయితే. కొంచెం దగ్గరకు చూపిస్తాను. మనకి ఈ విధంగా కొంచెం స్టార్ డిజైన్ లాగా మనకి కొంచెం ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ లో అయితే ఇలా ఇచ్చారు డిజైన్ అనేది. అదే విధంగా ఇక్కడైతే మనకి స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ కుర్తీ అన్నమాట.
ప్యాంట్ వచ్చేసి మనకి సేమ్ కలర్ ఇచ్చారు, ఇలాగా ఎలాస్టిక్ టైప్ అయితే ఇచ్చారు, కింద వరకు కూడా ఇలా ఉంటుంది, ఒక లూజ్ ప్యాంట్ టైప్ అయితే ఇచ్చారనమాట. అలాగే సో తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి నేను ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నానండి. ఇది మనకి జర్మన్ సిల్వర్ లాగా ఉంటుంది, కంప్లీట్ గా సిల్వర్ టైప్ అయితే లేదు, కొంచెం మనకి బ్లాక్ కోటింగ్ లాగా అయితే ఉందన్నమాట. కొంచెం సిల్వర్ అలాగే బ్లాక్ కలిసి మనకి కనిపిస్తుంది. ఇది మనకి కాలికి పట్టి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఈ నెక్ సెట్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఇక్కడ ఇలా చైన్ టైప్ అయితే ఇచ్చారు, ఇలా హుక్స్ లాగా అయితే ఇచ్చారు. పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సేమ్ కలర్ మనం శారీస్ కానీ ఏదైనా కుర్తీస్ కానీ మనకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ జ్యువెలరీ అయితే వేసుకోవచ్చు. నెక్ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. ఈ నెక్ సెట్కి అయితే మనకి ఈ విధంగా మనకి బుట్టలు అయితే ఇచ్చారు, సేమ్ కలర్లోనే మనకి ఇలా బుట్టల్లాగా అయితే ఇచ్చారనమాట. సో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అలాగే లాస్ట్ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది చూద్దామండి. ఇక లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఇక ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఇది వచ్చేసి ఇక వెస్ట్ బెల్ట్ అండి. ఈ విధంగా గోల్డ్ ప్లేటెడ్తో ఉన్న వడ్డాణం అయితే తీసుకున్నాను. సో మొత్తం కంప్లీట్గా మనకి ఇక ప్లెయినే వస్తుంది, ఇలా చిన్న పట్టెలాగా అయితే ఇచ్చారు. అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక చైన్ టైప్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి చైన్ అయితే ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ కొద్దిగా హోల్ లాగా అయితే ఉంది, పెట్టుకోవడానికి ఒక రింగ్ టైప్ లాగా ఇచ్చారనమాట. ఈ విధంగా బాగుంది, రీజనబుల్ కాస్ట్లోనే ఉందనమాట ఈ వడ్డాణం అయితే. సో ఆల్రెడీ మీ అందరూ ఇదైతే చూసే ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా కార్ అయితే తీసి అయితే చూపించట్లేదు, క్వాలిటీ అయితే బాగుంది. సో ఇవేనమాట నేను అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ వచ్చేసి. ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.